వీడియో చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి కనుక వెళ్తే, పిఠాపురం ఎమ్మెల్యే గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నిరుద్యోగ అభ్యర్థులందరి తరపున ఒక విన్నపం. సార్, మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలకు ముందు నేను నా స్టూడెంట్స్ను ప్రిలిమ్స్ రాత పరీక్షకు సంబంధించి ప్రజావాణి కార్యక్రమంలో వారు మిమ్మల్ని కలవడం జరిగింది. అలాగే రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ షేక్ సిద్దిక్ను కూడా ఇదే అంశం మీద మిమ్మల్ని కలవడం, వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. మీరు కూడా పలుమార్లు మీ వారాహి యాత్రలో భాగంగా ఈ యొక్క పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షల మీద, నియామకాల మీద వివిధ సభలలో కూడా మీరు మాట్లాడారు. చివరిగా మీరు ఎగ్జిట్ పోల్ ఫలితాల నేపథ్యంలో కూడా పోలీసు నియామకాల మీద మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వీడియోను కూడా అప్డేట్ల రూపంలో నేను నా ఛానల్లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఒక మంచి స్థానం లభిస్తుందని ఆశిస్తూ లక్షలాది మంది పోలీసు నిరుద్యోగ అభ్యర్థులందరి తరపున ఒక విన్నపం చేస్తున్నాం. మీరు ఎలాగైతే డిఎస్సి అభ్యర్థులను ఆదుకుంటున్నారో, అంటే వారికి మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు, అలాగే ఈ పోలీసు అభ్యర్థులను కూడా న్యాయం చేయండి. సార్, మా పోలీసు అభ్యర్థుల యొక్క ప్రిపరేషను మిగిలిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారితో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. మిగిలిన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇంట్లో కూర్చొని కష్టపడి చదివితే, మేము ఇంట బయట గ్రౌండ్లో కూడా కష్టపడాలి. అలాగే మాకు పోలీసు నియామకాలలో వయోపరిమితి కూడా ఉంటుంది. దయచేసి మా యొక్క పోలీసు నియామకాలపై కూడా కాస్త మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్కు సంబంధించి ప్రిలిమ్స్ రాత పరీక్షలో మార్కులు కలిపే అంశము, అలాగే ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కోర్టు కేసులన్నీ కూడా త్వరితగతిన పరిష్కరించి వారికి ఈవెంట్స్ నిర్వహించండి. వారికి మెయిన్స్ రాత పరీక్షకు కూడా తగినంత సమయం ఇవ్వండి. సాధ్యాపసాధ్యాలు చూసి కుదిరితే ఈ సంవత్సరంలోనే కాస్త వయోపరిమితిని పెంచి కనీసం ఒక నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్ అయినా ఇవ్వండి. సార్, ఒకటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. చిన్నప్పుడు చిన్నపిల్లల్ని ఎవరైనా పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అంటే నేను పోలీస్ అవుతా అంటాడు సార్. అలాగే మాకు పోలీస్ కావాలని కల ఉంది. ఆ కళ ఇప్పుడు మీ చేతిలో ఉంది. సార్, దయచేసి కాస్త మా వైపు కూడా ఆలోచించండి, మాకు న్యాయం చేయండి. మీ యొక్క తండ్రి గారు కూడా ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారని చెప్పేసి, ఈ యొక్క పోలీసు వారి మీద నాకు సానుభూతి ఉందని చెప్పేసి మీరు పలుమార్లు చెప్తూ ఉన్నారు. దయచేసి మా యొక్క పోలీసు అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోండి. మాకు కూడా న్యాయం చేయండి. ఎంత తొందరగా వెళితే అంత తొందరగా ఈ యొక్క నోటిఫికేషన్లు వచ్చేసరికి సజావుగా జరగనిచ్చి, కుదిరితే ఈ యొక్క 6 నెలలలోపే ఏదో ఒక రూపంలో పోలీసు అభ్యర్థులను వచ్చేసరికి ఆదుకోండి. ఈ యొక్క వీడియోను పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా చేరేలా ప్రతి ఒక్క వీడియో చేసేటువంటి మిత్రుడు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.